హాయ్ అండి, నేను మీ గోదావరి అమ్మాయి మధుని మాట్లాడుతున్నాను. ఈరోజు అయితే కనుక షాపింగ్కి వెళ్ళానండి. ఇంకా ఇంటికి వెళ్ళి వంట చేసుకునే టైం అది లేదని చెప్పి ఇంకా డిన్నర్ టైం అయింది కదా అని చెప్పి డీలక్స్ మహాల్కి అయితే వచ్చామండి. ఇది తిలక రోడ్లో ఉంటుంది హోటల్ అన్నది. అలాగే ఫ్రెండ్షిప్ డే కదా అని చెప్పి ఫ్యామిలీతో అయితే వచ్చానండి. నేను ఏంటి ఫ్రెండ్స్ వెళ్ళకుండా ఫ్యామిలీతో వెళ్ళి ఫ్రెండ్షిప్ డే అంటున్నావు ఏంటని అనుకుంటున్నారా? నాకు ఫ్రెండ్స్ అయితే కనుక మా ఫ్యామిలీ అండి. మా మదరు, మా బ్రదరు, మా హస్బెండ్, పిల్లలతో అయితే వచ్చామండి హోటల్కి. అసలు రాకూడదని అనుకున్నాము, కాకపోతే మా మమ్మీ లాస్ట్ మినిట్లో బిర్యానీ తిందామని చెప్పి అన్నారు. ఇక్కడికి వెళ్ళక ముందు అయితే కనుక క్రీమ్ స్టోన్కి వెళ్ళాం. అక్కడ వీడియో అయితే నేను ఏం తీయలేదు. ఐస్ క్రీమ్స్ అయితే తినేసి ఇంటికి వెళ్ళిపోదాం కదా అనుకున్నాం. కాకపోతే మా మమ్మీ ఏమో బిర్యానీ కూడా ఏమన్నా తిందామని చెప్పని అన్నారు. సరే ఈ దగ్గరలో ఏమున్నదా అని చెప్పి చూస్తేనేమో డీలక్స్ మహల్ అయితే ఉందండి. అందుకే ఇక్కడికి వచ్చేసాము. కానీ ఇక్కడైతే కనుక వెయిటింగ్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే కూర్చున్నాం మేము. సరే అలా ఖాళీగా ఏం కూర్చుంటానులే, బొమ్మలు బాగున్నాయి కదా పొయ్యి బొమ్మలు అని చెప్పి ఫోటో అయితే కనుక తీసుకున్నాము. వీడియోస్ కూడా తీసానండి నేను. కానీ చాలా నీట్గా అయితే కనుక ఉందండి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. రిసీవింగ్ కూడా బాగుంది, కానీ వచ్చి వెయిటింగ్ అన్నది చాలా ఎక్కువైపోయిందండి. ఇంచుమించు మేము బయట హాల్లో కూర్చున్నదే ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటే కనుక లోపలికి వెళ్ళినప్పుడైతే అదొక ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. ఫుడ్ తెచ్చేటప్పుడు అయితే కనుక ఇంకా చిరాకు వచ్చేసింది. ఇంక వీడియోస్ వద్దు ఏమొద్దు అని చెప్పని అనుకున్నాను. కానీ ఏదో అలా అలా తీసానండి, అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన వీడియోస్ ఇవన్నీ. సరే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా వీడియోస్ అయ్యి తీద్దామని చెప్పి నేను అనుకున్నాను. లోపల ఎంటర్ అవ్వగానే వెంకటేశ్వర స్వామి అయితే కనుక దర్శనం ఇచ్చారండి మాకు. చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇత్తడి క్యారేజ్లు, మరచెంబులు, మళ్ళీ చెంబులు, మళ్ళీ వంట సామాన్లు ఏవో కొన్ని అయితే కనుక పెట్టారు. ఇదైతే టోటల్గా అయితే కనుక మండువా హౌసెస్ అంటారు కదండి, సేమ్ ఆ లుక్లో అయితే కనుక ఉంది మొత్తం హోటల్ అంతా. నేనైతే కనుక ఎప్పుడూ చూడలేదు మండువా హౌసెస్ అన్నది, ఇదే ఫస్ట్ టైం చూడలేదు. మెయిన్ అయితే కనుక ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏదో 90స్లో ఉన్న హోటల్లో అయితే కనుక ఉందండి. ఆ లుక్ అయితే కనుక ఇచ్చారు ఇక్కడైతే కనుక. మెనూ చూసి అయితే కనుక ఆర్డర్ ఇచ్చేసామండి. వాళ్ళు మాత్రం హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొచ్చారు. ఫుడ్ తీసుకొచ్చారు కానీ వీడియో తీసుకుందాం అనుకున్నాం. అప్పటికే చాలా రష్గా ఉందండి. చాలా ఫాస్ట్గా సర్వ్ అనేది చేసేస్తానన్నారు. ఇంక వీడియో కూడా నేను ఏం తీసుకోలేదండి. నన్ను చూసి మాత్రం భయపడకండి, ఇట్లా తింటుంది ఏంటి అని చెప్పి మాత్రం అనుకోకండి. నేనైతే కనుక రాజుగారి కోడి పులావ్ అయితే కనుక ఆర్డర్ ఇచ్చుకున్నానండి. చాలా మైల్డ్ స్పైసెస్తో చాలా నీట్గా అయితే కనుక చేశారు. చికెన్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయిందండి, మెత్తగా చాలా బాగుంది. ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో అయితే కనుక నాకు రాజుగారి కోడి పులావ్ గురించే చాలామంది చెప్పారండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి అని అన్నారు. ఇది మాత్రం మస్ట్ అన్నారు. నేనైతే ట్రై చేశాను, నాకైతే కనుక చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మా మమ్మీ అయితే కనుక నాన్ వెజ్ తినరండి, వెజ్ తింటారు. ఆవిడ మాత్రం డీలక్స్ మహల్ స్పెషల్ పులావ్ అయితే కనుక చెప్పామండి వెజ్లో. అన్నిట్లో అయితే కనుక ఏంటి స్పెషల్ అని అంటే కనుక పులావ్లో వచ్చి ఎక్కువ మష్రూమ్ వస్తుంది అన్నారు, అలాగే వచ్చింది. ఇంకోటి కర్రీ వచ్చేటప్పటికి పన్నీర్ కర్రీ అయితే కనుక ఇచ్చారండి. స్వీట్గా చాలా బాగుంది, అది కూడా నాకు నచ్చింది. నేను ఒకసారి ట్రై చేశాను. వెజ్ తినే వాళ్ళు అయితే కనుక ఇది ట్రై చేయొచ్చు. మా తమ్ముడు అయితే కనుక మొగలై బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నాడు. అప్పటికి నా బిర్యానీ అయితే కనుక కంప్లీట్ చేశాను. సర్లే ఇది కూడా ఒక లుక్ వేద్దామని చెప్పి అది కొంచెం వేసుకున్నాను. చాలా అంటే చాలా వరస్ట్గా ఉందండి. నాకైతే కనుక అసలు నచ్చలేదు. మొగలై బిర్యానీ నేను చాలా చోట్ల తిన్నాను, కానీ నాకైతే కనుక ఇంత వరస్ట్గా అసలు అనిపించలేదు. ఇక్కడే అనిపించింది. ఇది మాత్రం తినద్దని చెప్తాను. మొగలై బిర్యానీ మాత్రం నాకైతే అసలు నచ్చలేదండి. మామూలుగానే అందులో స్పైసెస్ ఎక్కువ వేయరు, కానీ ఇందులో అయితే కనుక అసలు మొత్తానికి వేయలేదేమో అనిపించింది నాకైతే కనుక. సరే ఇంక ఎలాగో వేసుకున్నాను కదా అని చెప్పి కొంచెం ఏదో ఒక 2 ముద్దలు నోట్లో పెట్టుకొని ఇంకా మీదైతే కనుక వదిలేసాను నేను. బిర్యానీ కంప్లీట్ అయ్యే లోపల ఏమన్నా డిసర్ట్ అయితే ఆర్డర్ ఇద్దాం అనుకున్నాము. అప్పటికే మేము ఐస్ క్రీమ్ అది తినేసి అయితే వచ్చేసాము. ఇలాగని అన్నానని మమ్మీ అయితే కనుక చివాట్లు మామూలుగా ఎట్లేదు. ఇంకెంత తింటావమ్మా, ఇప్పటికే ఎక్కువైపోయిందని చెప్పి బిర్యానీ వదిలేస్తున్నావు, మళ్ళీ ఇప్పుడేమో డిసర్ట్ తింటావా, నువ్వు అసలు కడుపా కంబాల్ చెరువా అని చెప్పి తిట్టారండి మమ్మీ అయితే కనుక. నేను మళ్ళీ ఇంక రెండో మాట ఏం మాట్లాడలేదు, వద్దమ్మా అని చెప్పాను అన్నాను అంతే. ఇంకా ఇక్కడ మెయిన్ నచ్చింది ఏమన్నా ఉందంటే బేబీ సిట్టింగ్ అండి. వీళ్ళకి మాత్రం స్పెషల్గా బేబీ సిట్టింగ్ అయితే కనుక అరేంజ్ చేశారు. దానికి మాత్రం వీళ్ళకి థ్యాంక్స్ అని చెప్పాలండి. అసలు కూర్చున్న చోట అయితే కనుక మా ఊళ్ళో అయితే కనుక కదలలేదు. ఎలా కూర్చున్నారో అలాగే కూర్చొని టేబుల్ మీద పెడితే ఫుడ్ అలా తిన్నారండి వాళ్ళంతటా వాళ్ళే. మామూలుగా అయితే కనుక మొత్తం డ్రెస్ నిండా చేసేసుకుంటారు, అలా మాత్రం చేయలేదు. నీట్గా స్పూన్ పట్టుకొని తిన్నారు. మా ఓడు మాత్రం అసలు తినలేదండి. మా బుడతగాడికి మాత్రం నేనే తినిపించాను.
లేదంటే కనుక స్పూన్తో తినరా బాబు అంటుంటేనేమో ఫోర్క్తో తింటాను అంటున్నాడు. ఒరే ఫోర్క్తో రాదురా బాబు, స్పూన్తోనే తినంటే లేదు లేదు నాకు అదే కావాలని అంటున్నాడు. పోనాడు ఏమైనా కుదిరంగా తింటున్నాడు అంటే కుదిరంగా తినకుండా మొత్తం ఒంటి నిండా చేసుకున్నాడండి. నేను అప్పటికే టిష్యూతో చాలాసార్లు తుడిచాను. ఈ వీడియోస్ అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా తీసినాయండి, ఒకదానికొకటి సంబంధమే ఉండదు. నేను తీసిన వీడియోస్ అన్నీ ఇలా యాడ్ చేసుకొని వాయిస్ ఓవర్ అయితే కనుక ఇచ్చానండి. మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. రేపు అయితే కనుక మా మమ్మీ బర్త్డే కూడా ఉందండి. రేపు ఎలా సెలబ్రేట్ చేస్తానో అది కూడా వీడియో చేస్తాను, చూడండి. నా వీడియోస్ మీ ఫోన్లో కూడా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.